హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. కొన్ని సినిమాలు అసలు షూటింగ్ ఎప్పుడు అవుతున్నాయో, ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో ఎవ్వరికీ తెలియకుండానే జరిగిపోతున్నాయి. 8 months బ్యాక్ ప్లాట్ అనే టైటిల్తో ఒక ట్రైలర్ రిలీజ్ అయింది. ఇప్పుడు సడన్గా ఈ మూవీ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ వచ్చేసింది. మరి ఎలాంటి హడావిడి లేకుండా వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది అనేది చూసేద్దామా? ఇందులో కథ ఏంటంటే, రాహుల్ సినిమా బిజినెస్లో మనీ పోగొట్టుకుంటాడు. అదే టైంకి తన గర్ల్ ఫ్రెండ్ దీపు డ్రగ్స్ సప్లై బిజినెస్ ఆపేసి ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా బతుకుతామని అడుగుతుంది. దాంతో రాహుల్ తన సొంత ఊర్లో ఉన్న ఇంటిని అమ్మేసి ఆస్ట్రేలియాకి వెళ్ళి సెటిల్ అవుదామని ఆ ఇల్లు కొనే వాళ్ళ కోసం తన చిన్నప్పటి ఫ్రెండ్ అయిన ఇంకో రాహుల్ని కలుస్తాడు. ఆ తర్వాత తన లైఫ్ ఎలా మారిపోయింది అనేది మిగతా కథ. రియల్ ఎస్టేట్ బిజినెస్కి రిలేటెడ్గా ఉన్న మూవీస్ చాలా తక్కువగా ఉన్నాయి మన దగ్గర. ఈ సినిమాలో ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ని మెయిన్ పాయింట్గా పెట్టుకుని స్టోరీని రన్ చేస్తూ ఫైనల్గా ఒక ట్విస్ట్తో కొంచెం ఇంట్రెస్టింగ్గా మార్చే ప్రయత్నం చేశారు. సినిమా కూడా ఫ్లాట్ నరేషన్తో వెళ్లకుండా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో కొంచెం కన్ఫ్యూజ్ కూడా చేశారు. పీస్ 1, పీస్ 2, పీస్ 15 అని ఆ సీన్స్ లీనియర్గా లేవు అని హింట్ ఇస్తూనే ఉన్నా అసలు ఏం జరుగుతుంది అని కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది స్టార్టింగ్లో. ఎప్పుడైతే లాస్ట్లో ట్విస్ట్ రివీల్ అవుతుందో అసలు డైరెక్టర్ అలా పీస్ 1, పీస్ 2 అని ఎందుకు చూపించాడు అనేది క్లారిటీ వచ్చేస్తుంది. అలాగని సినిమా అంతా చాలా ఎంగేజింగ్గా ఉందా అంటే అలా ఏం లేదు. మధ్యలో ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ సీన్స్ అన్నీ కూడా చాలా లెంత్ ఉండడం కొంచెం బోర్ కొట్టిస్తుంది. సినిమా 2 hours 30 minutes పైనే ఉన్నా ఇందులో సాంగ్స్ మాత్రం లేవు అండ్ డెడ్ స్లో పేస్లో నరేషన్ ఉంటుంది. లాస్ట్లో వచ్చే ట్విస్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నా ఆ పాయింట్ మీద కూడా మనం చాలా సినిమాలు చూసేసాం కాబట్టి అంత ఎగ్జైటింగ్గా అనిపించలేదు అనుకుంటుంటే అదే పాయింట్కి ఇంకో కొత్త పాయింట్ యాడ్ చేసి కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే రాహుల్గా మెయిన్ క్యారెక్టర్ చేసిన వికాస్ ముప్పాల చాలా మంచి యాక్టర్. సరైన అవకాశాలు రాకో మరి ఇంకేదైనా రీజనో తెలియదు కానీ కరెక్ట్ సినిమాలు క్యారెక్టర్లు పడితే మంచి స్టేజ్కి వెళ్ళే పొటెన్షియల్ ఉన్న యాక్టర్ తను. ఈ సినిమాని కంప్లీట్గా తన యాక్టింగ్తో ఎంగేజ్ చేయడానికి ట్రై చేశాడు. గాయత్రి గుప్తా రోల్ లిమిటెడ్గా ఉంటుంది, బట్ ఉన్న కొన్ని సీన్స్లో బాగానే చేసింది. ఇంకో రాహుల్గా చేసిన సజీవ్ పసాలా యాక్టింగ్ కూడా బాగానే ఉంది. కేరఫ్ కంచరపాలెం ఫేమ్ కిషోర్ కుమార్ కొన్ని సీన్స్లో బాగానే చేశారు. ఇంకా మిగతా యాక్టర్స్ అందరూ ఓకే. ఈ మూవీలో సినిమాటోగ్రఫీ డిఫరెంట్గా అనిపించింది. ఎక్కువగా స్టడీ షాట్స్ ఉన్న ఫ్రేమింగ్ అండ్ లైటింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. కార్తిక్ రోడ్రిగేస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని ఇంటెన్స్ సీన్స్లో బాగానే ఉంది, కానీ చాలా వరకు సీన్స్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా జస్ట్ సీన్లో ఉండే ప్రాపర్టీస్ సౌండ్ ఎఫెక్ట్స్ మాత్రమే పెట్టడంతో ఆ సీన్స్ మరీ బోరింగ్గా అనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. డైరెక్టర్ భాను భవతారక సినిమాని డిఫరెంట్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేశాడు, బట్ లెంత్ మరీ ఎక్కువగా ఉండడం, డెడ్ స్లో పేస్ నరేషన్తో చాలా వరకు బోర్ కొట్టేలా ఉంటాయి సీన్స్. అన్ని రకాల సినిమాలు చూడగలిగే వాళ్ళకి ఈ మేకింగ్ స్టైల్ డిఫరెంట్గా అనిపించవచ్చు. ఓవరాల్గా ప్లాట్ సినిమా చాలా స్లో నరేషన్తో నడిచే ఒక థ్రిల్లర్ డ్రామా సినిమా. కొంచెం డిఫరెంట్ మేకింగ్ అండ్ డెడ్ స్లో నరేషన్ని బేర్ చేయగలమని అనుకుంటే ఈ మూవీని ఈ వీకెండ్కి ఈటీవీ విన్ యాప్లో చూసేయండి. అలాగే చూశాక మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి.